చలంబాబు అది వస్తా. చలంబాబు మీరు ప్రతి కార్తీక మాసంలో నన్ను పిలుస్తాడు. ప్రతి కార్తీక మాసంలో భోజనం ఆయన ఉచితంగా భోజనాలు సదుపాయం చేసి అందరికీ భక్తులందరికీ తినిపిస్తాడు. నేను ఒక రోజు అడిగాను, పోయిన సంవత్సరం కాకుండా ఇంత ముందు సంవత్సరం అడిగాను, బహుశా నువ్వు ఆలయ చైర్మన్గా నీకు ఇస్తాను, ఎందుకంటే నీ దేవునికి సేవలు చేస్తున్నావు, నీ దగ్గర ఆ శక్తి ఉంది, నువ్వు చేయాలని చెప్పి అడిగాను. నాకు ఎందుకన్నా దీనికి ఎంత రాజకీయ పత్రికా అధికారిగా ఉంటా, ఏదో వ్యాపారం చేసుకుంటా వద్దన్నాడు. లేదు, ఉండాలంటే ఇలాంటి వాడు భక్తుడు ఉండాలా, నీవు ఇలాంటి సేవ చేసేవాడు ఉండాలా, ఒక కమిట్మెంట్ ఉండేవాడే కావాలా, పనిచేసేవాడే కావాలని ఆయన కోరుకున్న వద్దన్నప్పుడు కూడా ఆయన అయితే బాగుంటారని కూడా చెప్పారు. కాబట్టి అటువంటి వారికి వేయాలని చెప్పి ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి చలంబాబు గురించి ఇవన్నీ దుష్ప్రచారం. ఆయన ఒక మంచి పని చేస్తా ఉన్నాడు సోషల్ మీడియా ఇంటెన్షనల్గా. ఎందుకంటే అక్కడ ఆయన కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేస్తున్నాడు. కళ్యాణ మండపంలో అన్ని పేరు ఉండకూడదని, భగవంతుని ప్రాపర్టీ దేవస్థానం పేరు మీదనే ఉండాలి. ప్రథమందీశ్వర స్వామి దేవాలయ కళ్యాణ మండపం ఉండాలని ఆ అభిలాష. దానికి ఎవరు పేరు పెట్టారు? కళ్యాణ మండపాలకు రాజకీయ నాయకుల పేర్లు ఎందుకండి? వైఎస్ఆర్ పెట్టండి, ఫారూక్ పెట్టండి, నేను పెట్టినా కూడా ఎన్టీఆర్ షాజహాన్ పేరు పెడతామని నేను వద్దానే. ఎన్టీఆర్ గారు ఆయన సేవంతా తెచ్చింది కానీ ఆయన పేరు కానీ నా పేరు తెచ్చారంటారు వద్దని ఆ రోజు కూడా. కాబట్టి అటువంటి సేవ వాడు కాబట్టి ఆయన ఎన్నుకోవడం జరిగింది.